ఇక భూములకు ప్రతి ఏడాది పహానీ ఉండాల్సిందే అట. డిజిటల్తో పాటు మాన్యువల్గా వెంటనే అమల్లోకి తీసుకురావాలి. భూముల వివరాలకు పకడ్బందీ ఆధారం ఇదే అట. మరి ప్రభుత్వానికి సూచిస్తున్న రెవెన్యూ నిపుణుల నివేదిక అట. ఎందుకు పహానీ ఉండాల్సిందట ఎవ్రీ ఇయర్. ఓ పని చేయి, ఎవ్రీ ఇయర్ దోసుకోవాలని చెప్పు. సో అన్న దోసుకునే కార్యక్రమం ఏం ఆగదు. కానీ రాష్ట్రంలో భూముల వివరాలు అటు ఇటు కాకుండా పక్కాగా ఉండాలంటే, భూ యజమానుల హక్కులకు పూర్తి రక్షణ లభించాలంటే ప్రతి ఏటా పహాని గ్రామ లెక్కల రిజిస్టర్ రాయడం అత్యంత ఆవశ్యకమని రెవెన్యూ నిపుణులు తేల్చేపారు. గత పాలకుల హయాంలో తీసుకొచ్చిన లోపభూయిష్టమైన విధానాల వల్ల ఈ పాలకులు చక్కమైన పని చేస్తారు, ఆ పాలకులు లంగ పని చేశారు. ఇదే మన డప్పు. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సాగుదారుల వివరాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు రికార్డులకు ఎక్కడం లేదని, దీనివల్ల లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతారని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో భూ పరిపాలన ప్రక్షాళన చేసేందుకు, రైతుల ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా డిజిటల్ విధానంతో పాటు సంప్రదాయ మాన్యువల్ పహానీలను కూడా తక్షణమే పునరుద్ధరించాలని రెవెన్యూ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. క్షేత్రస్థాయిలో పహానీ పూర్తిగా కనుమరుగైపోవడం, కేవలం ఆన్లైన్ యాజమాన్య హక్కులకే పరిమితం కావడం వల్ల అనేక భూ వివాదాలు చెలరేగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూముల క్రయ విక్రయాలు, వారసత్వ సంక్రమణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, అన్యాక్రాంతమైన భూముల వివరాలు పక్కాగా తేలాలంటే పాత పద్ధతిలో ప్రతి ఏటా పహానీ రికార్డులను నిర్వహించడం మినహా మరో మార్గం లేదని సూచించారు. సో ఎవ్రీ ఇయర్ గ్రామఖండం నుంచి మరి రిజిస్టర్ వస్తాడ. రిజిస్టర్ వచ్చి ఎవడు ఎంత వ్యవసాయం చేస్తుండు, ఏం చేస్తాడు, ఏంది కథన్ని మొత్తం ప్రభుత్వానికి వెళ్ళాలంట. గత ప్రభుత్వంలో ఇవన్నీ చేయలేదట. సో అందుకే ప్రజలకు నష్టం జరిగింది, రైతులకు నష్టం జరిగింది. కాబట్టి ఆ తప్పులను సరిదిద్దుతున్నాం అని చెప్పేసి వీళ్ళు డ్రామా చెప్తారు. నమ్మితే మీరు రామరు, నేను నమ్మ. కాంగ్రెస్ పార్టీ దొంగ పనులు చేస్తాడు నమ్ముతాం, కానీ మంచి పనులు చేస్తాడు నమ్ముతాం. మరీ ముఖ్యంగా ఆ శాఖ ఎవరి దగ్గర ఉన్నది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన కడిగిన ముత్యం అసలు రెవెన్యూ శాఖల. ఎవడు కబ్జాలు చేసినా, ఎవడు లంగా పనులు చేసినా అవన్నీ కడిగిన ముత్యం లెక్క కడిగేస్తున్నాడు మా పొంగులేటి శ్రీనన్న. కడిగేస్తే కమిషన్లు వస్తాయి.